జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో నాయకులతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహాలు, ప్రచార శైలి, దశాదిశలు, ప్రజాస్పందనపై సమగ్ర చర్చ సాగింది. కేసీఆర్ ప్రతి డివిజన్ స్థాయిలో సమన్వయంతో ప్రచారం నిర్వహించాలని, అలానే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని ప్రధాన అజెండాగా ప్రచారం చేయాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు అనేక విఘాతాలు వచ్చినా వాటిని అధిగమించి ముందుకు సాగాలని కేసీఆర్ ప్రోత్సహించారు. ఉప ఎన్నికను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని, సిట్టింగ్ సీట్ను కాపాడుకోవడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో కేసీఆర్ 2 ముఖ్య అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. 1. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు విస్తృతంగా ప్రచారం చేయాలి. 2వది, గత 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. మనం అధికారంలో ఉన్న 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్ నలుమూలలా చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు అర్థమయ్యేలా సమగ్రంగా వివరించండి అని కేసీఆర్ దిశ నిర్దేశించారు. ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్పై కూడా కేసీఆర్ విమర్శలు గుప్పించారు. రౌడీ షీటర్ నేపథ్యం ఉన్న అభ్యర్థిని కాంగ్రెస్ బరిలోకి దింపిందని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తగిన సమాధానం ఇస్తారని ఆయన అన్నారు. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని నాయకులకు ధైర్యం చెప్పారు కేసీఆర్. చివరగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం తథ్యమని, భారీ మెజారిటీతో గెలుస్తుందని ఆ నమ్మకం నాకు ఉందని కేసీఆర్ పార్టీ నేతలకు ధైర్యం చెప్పినట్లు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.